రే సాయి. హాయ్ అన్న. ఏంట్రా ఇక్కడ? ఇక్కడ దగ్గరలో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అయ్యొచ్చాను అన్న ఇక్కడికి. అవునా? ఎలా జరిగింది? లేదన్న, రిజెక్ట్ అయ్యాను. ఎందుకు? నా దగ్గర రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేసింది లేదు. సో ఇంటర్వ్యూ అంత ఫోకస్గా అటెండ్ చేయలేకపోయాను అన్న. ఓ అలాగా. అన్న మనం చదువుకున్న యూనివర్సిటీ ఏంది, ఇప్పటికి నేను ఒక 3 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అసలు రిజెక్ట్ అవుతున్నా, అసలు అడిగితే హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు చాలా భయం వేస్తుంది అన్న నాకు. అవునరా, ఇప్పుడు మార్కెట్ చాలా చేంజ్ అయింది, ఇంత ముందులా లేదు. మనకి యూనివర్సిటీలో నేర్పించిందంతా థియరిటికల్ నాలెడ్జ్ రా. ఇప్పుడు నీకు జాబ్ కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఇప్పుడు నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎలా అన్న? ఇంటర్న్షిప్ చేస్తే వస్తుందిరా. అన్న మన సీనియర్స్ ఎవరు ఇంటర్న్షిప్ చేయలేరు కదా అన్న. లేదురా, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది. ఇప్పుడు జాబ్ రావాలంటే ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంటిదన్న? కొంచెం ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్ చెప్తావా? అరే, ఇంతకుముందు బీటెక్ డిగ్రీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోయేదే, జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే మనకి ప్రాక్టికల్ స్కిల్స్ కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలిరా. మీకు ఎలా నచ్చింది జాబ్? అజా కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉందని తెలుసుకుని జాయిన్ అయ్యాను రా. అన్న నువ్వు చెప్పింది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందులో ఎలా జాయిన్ అవ్వాలో నాకు హెల్ప్ చేస్తావా? ఏం లేదురా, అజా కోడింగ్ ట్యూటర్లో వాళ్ళే ఇంటర్న్షిప్ ఇస్తారు, నీతో ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ చేస్తారు, అలాగే నిన్ను క్లయింట్ దగ్గర డిప్లాయ్ చేస్తారు. సో నీకు బయట జాబ్ ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు. అయితే నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోతాను అన్న. ఓకేరా, వచ్చే నేను జాయిన్ చేపిస్తాను. థ్యాంక్స్ అన్న. ఓకే.